ప్రజెంట్ టాలీవుడ్ బడా హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. అయితే తాము కమిట్ అయిన అన్ని పాన్ ఇండియా సినిమాలను మాత్రం వేరే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్స్ డైరెక్ట్ చేస్తుండడం విశేషం. అందుకు ఏ కారణమో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కథే హీరోగా కనిపిస్తోంది. కథ నచ్చితే టాలీవుడ్ హీరోలు ఏ ఇండస్ట్రీ డైరెక్టర్తోనైనా పనిచేస్తారని చెప్పడానికి ఆల్రెడీ వాళ్లు కమిట్ అయిన మూవీ ప్రాజెక్ట్సే చెబుతున్నాయి. ఇప్పటికే నాగాశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన కల్కి 2898 AD మూవీతో రెండోసారి 1000 కోట్ల క్లబ్లో చేరాడు డార్లింగ్ ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస సక్సెస్లతో కెరీర్లో దూసుకెళ్తున్న తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. లోకేష్ కనగరాజ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించడం ఎవరి వల్ల కాదు. అయితే ఈసారి డార్లింగ్ ప్రభాస్తో తీయనున్న సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో ఉండనుందని కోలీవుడ్లో చర్చించుకుంటున్నారు. అలాగే పుష్ప 2 సినిమాతో జక్కన్న డైరెక్షన్లో వచ్చిన బాహుబలి 2 కలెక్షన్లను క్రాస్ చేయడమే కాక బాక్సాఫీస్ వద్ద 1860 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండనుందని అనుకునే టైంలో తమిళ దర్శకుడు అట్లీ తెరపైకి వచ్చాడు. అట్లీ ప్రీవియస్ సినిమాలన్నీ సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్తో తీసే సినిమా కూడా పుష్ప 2కు మించి అంటూ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఓవైపు వార్ 2 షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా కమిట్ అయ్యాడు. ఆల్రెడీ కేజీఎఫ్ సిరీస్తో పాటు సలార్ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో ఎన్టీఆర్ను విభిన్నమైన పాత్రలో చూపించనున్నాడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఏ డైరెక్టర్ టచ్ చేయని కథతో ఎన్టీఆర్ను స్క్రీన్పై ప్రజెంట్ చేయనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరోవైపు జైలర్ ఫేమ్ కన్నడ దర్శకుడు నెల్సన్ దిలీప్తో కూడా ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యాడు. అలాగే నేచురల్ స్టార్ నాని కూడా తమిళ డైరెక్టర్ సిబి చక్రవర్తితో ఓ సినిమా తీస్తున్నాడు. కింగ్ నాగార్జున తమిళ డైరెక్టర్ నవీన్ కాంబోలో ఓ సినిమా త్వరలో పట్టాలెక్కనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాను కూడా బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.